ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సేవకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడికెళ్ళిన తర్వాత చేయాల్సిన పనులు, చేయగూడని పనులు నా అనుభవంతో నేను చెప్దామనుకుంటున్నానండి. ఇది కొంచెం లెంతీగానే ఉంటది. కానీ ప్రతి పాయింట్ శ్రీవారి సేవకు వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతది. స్కిప్ జేయకుండా మొత్తం జూడండి. టీటీడీ వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు గదండీ! ఈ శ్రీవారి సేవకెళ్ళేటప్పుడు మనం ఏం జేయాలో, ఏం జేయగూడదో అని. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ టైమ్ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం శ్రీవారి సేవకు వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా టీటీడీ దేవస్థానం అఫీషియల్ బుకింగ్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ జేసుకోండి. హ్మ్. రెండో పాయింట్ ఏంటంటే, ఇది మనం సేవకు వెళ్ళాలనుకున్నప్పుడు మనకు బుక్ అయిందనుకోండి సేవకు బుక్ కాగానే వెంటనే మీకొచ్చిన రిసిప్ట్‌ని జిరాక్స్ తీసుకొనెళ్ళాలి. దాంతో పాటు ఆధార్ కార్డ్ ఒరిజినల్ గూడా కంపల్సరీ. చిన్న ఆధార్ తీసుకెళ్ళండి. పెద్ద ఆధార్ తీసుకెళ్ళడం వల్ల తర్వాత మీకు టెంపుల్ డ్యూటీ పడ్డప్పుడు అక్కడ మెయింటైన్ చేసుకోవడం కష్టమవుతది. అందుకని పాకెట్‌లో ఇంత సైజ్ ఉంటది గదా! ఇంత సైజ్ ఉండేది అంతే. ఆ ఆధార్ కార్డ్ తీసుకొనెళ్ళండి. మీకక్కడ దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటది. ఇవి 2 మాత్రం కంపల్సరీ మస్ట్. మీకవి 2 లేకపోతే మీరక్కడికెళ్ళిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇక తర్వాత రిజిస్ట్రేషన్‌కి వెళ్ళినప్పుడు కొంచెం ఓపికతో సహనంతో ఉండండి. ఎందుకంటే మనలాగా ఒక 2000 మంది 2000, 2500, 1500 ఇట్లా ఒక్కొక్క రోజులో మంగళవారం, బుధవారం, గురువారం ఆ రోజులలో అంతమంది రిజిస్ట్రేషన్‌కొస్తారు. సో, అక్కడ ఉండే స్టాఫ్‌కి గూడా ఇంతమందికి చేయాలంటే వాళ్ళకి గూడా చాలా ఓపికతోటుంటారు గదా! మరి వాళ్ళంత ఓపికతో ఉన్నప్పుడు మనం గూడా మన టైము, మన నంబరు వచ్చేంత వరకు వెయిట్ జేయకపోతే ఎట్లా? గుంపులుగా చేరి, ముచ్చట్లు పెట్టుకుంటూ, అంతా గలాటా జేస్తున్నారు. అది కరెక్ట్ గాదండి. మీ నంబరొచ్చేంత వరకు మీరు వెయిట్ జేయండి. కామ్‌గా వెయిట్ జేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళు గ్రూప్ అయితే ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకరు ఇలా నిలబడండమ్మా అని జెప్పేసి మీ ఫామ్‌లో ఉంటది గదా! నంబర్స్. అంటే ఫస్ట్ ఒకరి పేరు, తర్వాత ఒకరి పేరు, తర్వాత ఒకరి పేరు అట్లా ఉంటది కదా! ఆ లైన్ వైస్‌గా నిలబడమంటారు. మీరు ముందే అది సెట్ చేసుకొని మీ గ్రూప్ మెంబర్స్‌కి అందరికీ గూడా ఇలా ఈ లైన్‌లో నిలబడాలి. వీళ్ళ తర్వాత వీళ్ళు నిలబడాలని ముందే చెప్పుకోండి వాళ్ళకి. అట్లా చెప్పుకోవడం వల్ల మీకు ఈజీ అయితది. అక్కడ పనిచేసే స్టాఫ్‌కి గూడా ఇబ్బంది లేకుంటుంటది. పాపం వాళ్ళు అరుస్తూనే ఉంటారు టీటీడీ స్టాఫ్. అమ్మ అట్లా గాదమ్మా ఇట్లా అని. కానీ అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు ఆగమాగమైతున్నారు. అట్లా గాకుండా గ్రూప్ లీడర్ కొంచెం తెలివిగా విద్యావంతురాలైతే ఇట్లాంటివన్నీ గూడా ఆలోచించుకొని గ్రూప్ మెంబర్స్ అందరికీ గూడా ముందే సజెస్ట్ చేస్తది. సో, ఇదొక సజెషను. ఇంకా రెండోది తర్వాతది ఏంటంటే మీకు ఐడీ కార్డ్స్, డ్యూటీ స్లిప్‌లు ఇవన్నీ గూడా ఖచ్చితంగా మీ వారం రోజుల సేవ అయిపోయేంత వరకు గూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇవి జాగ్రత్త పెట్టుకుంటేనే మీకు డ్యూటీకి గాని, దేనికి గాని ఇబ్బంది గాకుండా ఉంటది. మీరుండే ఆ వారం రోజులకు కూడా ఆ స్లిప్పులు మీకు అతి ముఖ్యమనమాట. ఆ స్లిప్పులు లేకపోతే మీరు తాళాలు గాని, రూమ్ నంబర్ గాని, మీకు ఏ డ్యూటీ పడింది గాని, ఇవన్నీ మీకు అర్థం గావు. మళ్ళీ ఎళ్తే మళ్ళీ టీడీ స్టాఫ్ ఇస్తారు. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాం గదా! మనం జాగ్రత్త జేసుకోకుండా వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టాలి? అందుకని ఇవి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త జేసుకోండి. తర్వాత లాకర్ కీస్ ఇచ్చేటప్పుడు గూడండి, మీకేదైతే డ్యూటీ స్లిప్పులలోనే మీకు హాల్ నంబరు అది ఉంటది. దాన్ని తీసుకొని మీరు లాకర్స్ దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ గూడా చాలా రష్ ఉంటదండి. ఎందుకంటే అంతమంది ఇప్పుడొచ్చిన 15, 200 మంది గూడా 2000 మంది గూడా అక్కడే నిలబడతారు గదా! మీరు మీ నంబర్ వచ్చేంత వరకు ఎవరికైతే ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా వచ్చిరనుకోండి వాళ్ళు కంపల్సరీ నిలబడాల్సిందే. అదే గ్రూప్‌గా వచ్చిరనుకోండి గ్రూప్ అందరూ ఎందుకు నిలబడాలి? గ్రూప్ లీడర్ ఒక్కరు నిలబడితే సరిపోతది. ఆ గ్రూప్ లీడర్ ఒక్కరక్కడ నిలబడి ఆ 12 మందా, 15 మందా తాళాలు తీసుకునేంత వరకు వెయిట్ జేయండి. ఆ తర్వాత రూమ్ లాకర్ కీస్‌ని గూడా మీరు ఆ వారం రోజులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. గబుక్కున బై మిస్టేక్ పోయినా మళ్ళీ అదో పెద్ద తతంగం అనమాట. మళ్ళీ వాళ్ళని పిలిచి, కట్ జేపిచ్చి, మళ్ళీ కొత్త తాళానికి మనం డబ్బులు ఫైన్ గట్టి ఇదంతా ఉంటది. అందుకనే దాని బదులు తాళాలను కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని, కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే బావుంటది. హ్మ్.
ఈ వీడియో చాలా లెంతీ అవ్వబోతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే రూల్స్ అట్లా ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ప్రశాంతంగా అక్కడ సేవ చేసుకొని రావచ్చు. మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. భక్తులకి ఇబ్బంది లేకుండా ఉంటది. టీటీడీ స్టాఫ్‌కి గూడా ఇబ్బంది లేకుండా ఉంటది. దీనికోసమని నేను చాలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బుక్‌లో రాసి పెట్టుకున్నానండి. చూడండి మొత్తం 2:30 పేజీలయింది ఇదంతా. ఇదంతా మీకు వినడానికి ఉంటేనే మీరు సేవకెళ్ళేటప్పుడు మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు. అందుకనే లెంతీ అయిన వీడియో నేను చేయాలనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే ఈ బాత్రూమ్స్ అండి. జెంట్స్ ఎట్లా వాడుకుంటారో నాకు తెలవదు గానీ, నేను ఇన్ని సార్లు ఎళ్ళిన అనుభవంతో చెప్తున్నా. బాత్రూమ్స్‌ని మీ ఇళ్ళల్లో గూడా అంత గలీజ్‌గా ఉంచుకుంటారా? మరి ఎందుకు టీటీడీ వాళ్ళిచ్చిన బాత్రూమ్స్ మాత్రం అంత గలీజ్‌గా చేస్తున్నారు? వాష్‌రూమ్‌కెళ్ళినా ఫ్లష్ ఒత్తరు. మోషన్‌కెళ్ళినా ఫ్లష్ ఒత్తరు. స్నానాలు చేసినప్పుడు షాంపూ కవర్లు, సబ్బు కవర్లు, వెంట్రుకలు, పువ్వులు ఇవన్నీ అట్లా బాత్రూమ్‌లో మీ ఇళ్ళల్లో అయితే అట్లాగే వదిలేసుకుంటారా? దయచేసి ఇవన్నీ గూడా మీరు వాడినప్పుడు, ఖచ్చితంగా ఇవన్నీ గూడా తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో ఎయండి. హ్మ్. ఫ్లష్‌ని ఖచ్చితంగా యూజ్ చేయండి. మీరు బాత్రూమ్ యూజ్ చేయంగానే ఫ్లష్‌ని ఖచ్చితంగా యూజ్ చేయండి. దానివల్ల మనకే నీట్‌నెస్ ఉంటది గదా! మన హెల్త్‌ల మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటది గదా! ఇది చాలా పెద్ద రిక్వెస్ట్ నాది గూడా. నేను చాలా సార్లు వెళ్లి చాలా సఫర్ అయిన విషయం చెప్తున్నా. ఇప్పుడు మనకే అంత చిరాకుగుంటే పాపం అక్కడ టీటీడీ స్టాఫ్ వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు ఎట్లా క్లీన్ చేస్తారు? అసలు అర్థం గాదు. వీళ్ళు మోషన్‌కి పోయి గూడా వాటర్ ఫ్లష్ చేయకుండా ఒక్కొక్కసారయితే అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళొచ్చినప్పుడు కింద మోషన్ పోతారండి. ఎందుకట్లా? అక్కడ కుండీలున్నాయి గదా! అది వాడడం రాకపోతే కనీసం గ్రూప్ లీడర్ వాళ్ళకి చెప్పాలి గదా! ఇట్లా వాడుకోవాలమ్మా, ఇట్లా జేయాలమ్మా అని. ఆ తర్వాత వాళ్ళు యూజ్ చేసి పక్కనెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకెంత చిరాకుగుంటది. సరే మనం పట్టించుకోము. ఆ టీటీడీ స్టాఫ్ వాళ్ళు కడగడానికొచ్చినప్పుడు వాళ్ళకెంత ఇబ్బందుంటది. ఇది ఆలోచించుకోండి ఖచ్చితంగా. బాత్రూమ్స్ మాత్రం ఖచ్చితంగా కొంచెం నీట్‌గా మెయింటైన్ జేసుకోండి. ఇంకొకటి బాత్రూమ్స్‌లలో బట్టలు పిండకండి. మనకు బట్టలు పిండడానికి టీటీడీ స్టాఫ్ వాళ్ళు పైన టెర్రస్ మీద నల్లాలు, బండలు ప్లస్ ఆరేసుకోవడానికి దండాలు ప్లస్ ఒకవేళ వర్షం పడ్డా ఏదైనా అయితది అని అనుకున్నా గానీ దానికి పైన ఇట్లా రేకుల్లాగా ఏసిండ్రు. దాని కింద గూడా ఆరేసుకోవచ్చు. మీరు పైన బట్టలు పైన పిండేసుకోండి. ఇంకొకటి మీరు బట్టలు పిండేసుకున్నప్పుడు బట్టలారేసుకోవడానికి ఖచ్చితంగా బట్టల క్లిప్పులు తెచ్చుకోండి. ఎందుకు అనంటే అక్కడ గాలి ఎక్కువొస్తదండి. పైన టెర్రస్ మీద ఉంటది గదా! బట్టలారేసుకున్నప్పుడు ఖచ్చితంగా కింద పడడానికి, కింద పైన బిల్డింగ్ నుంచి కింద పడడానికి గూడా ఛాన్సులుంటాయి. అందుకని బట్టల క్లిప్పులు కంపల్సరీ తెచ్చుకోండి. ఆడవాళ్ళం గాబట్టి పిండేసుకోకుండా ఉండలేము. ఇన్నర్ వేర్‌లో ఏవో ఒకటి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కొన్ని కొన్ని గాకపోతే కొన్నన్నా పిండుకోవాల్సొస్తది మనము. అందుకని ఖచ్చితంగా బట్టల క్లిప్పులు గూడా తెచ్చుకోండి. సేవా యూనిఫార్మ్స్ మినిమమ్ 3 ఉంటే మంచిది. ఇంకా ఎక్కువ తెచ్చుకున్నా పర్లేదు. మినిమమ్ 3 అయితే ఖచ్చితంగా. యూనిఫార్మ్స్ ఏంటంటే మీరు డ్రెస్సులు గూడా వేసుకోవచ్చు. కాకపోతే డ్రెస్సులలో ఏంటంటే కింద లెగ్గింగ్ వేసుకోవద్దు. మెరూన్ కలర్ లూజ్ ప్యాంట్ వేసుకోవాలి. చున్నీ కంపల్సరీ ఆరెంజ్ కలర్ టాప్. చీరలు గూడా ట్రెడిషనల్‌గుండాలి. ఏదది మన పట్టు చీరల మీద బ్లౌజులున్నాయనో, లేకపోతే ఏదో వర్క్ బ్లౌజులు ఏముందిలే ఈ ఒక్కసారికి అని అట్లా వేసుకురాకండి. ఎందుకంటే మనం శ్రీవారి సేవకులమని జనాలకి తెలిసేదే ఆ డ్రెస్ కోడ్ ద్వారా మాత్రమే. సో, ఖచ్చితంగా శ్రీవారి సేవకి రూల్స్, యూనిఫార్మ్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. ఇంకా టెంపుల్ డ్యూటీ రోజు మీరు ఎక్కువ వరకు డ్రెస్‌ల కంటే గూడా శారీస్ ప్రిఫర్ జేయండి. ఆహ్, కొంచెం ట్రెడిషనల్‌గుంటది. అది చూడ్డానికి గూడా అరే! వీళ్ళు కొంచెం బావున్నారు. బావున్నారంటే అందంగా అని గాదండి. ట్రెడిషనల్‌గా ఉన్నారని. స్వామివారికి అట్లాంటి వాళ్ళిష్టం. వాళ్ళని ఎక్కువ టెంపుల్ డ్యూటీకి ప్రిఫర్ జేయడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా వసతి హాల్లలో వీళ్ళు శనివారమని, శుక్రవారమని లేకపోతే ఇంకేదో పండగొచ్చిందని దీపాలు పెట్టుకోకపోతే ఎట్లా అని జెప్పేసి వసతి హాల్స్‌లలో మీ లాకర్స్ పక్కన అట్లా దీపాలు పెట్టేసుకుంటున్నారండి. దయచేసి అట్లా పెట్టకండి. దానివల్ల చాలా ఇబ్బందులుంటాయి. ఏంటంటే దాంట్లో ఆల్రెడీ ఆహ్,
టవల్లు ఇట్లాంటివేవన్నా చిన్న చిన్నయి ఆరేసిరనుకోండి, అవి గాలికి ఎగురొచ్చి ఆ దీపం మీద పడ్డా, లేకపోతే ఆ పక్కన ఇంకేమన్నా ఉన్నా గానీ దీపాలంటుకొని మొత్తం ప్రమాదం జరగడానికి ఛాన్స్ ఎక్కువుంది. మీరొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో డైలీ దీపం పెట్టుకుంటున్నారంటే దానికొక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటది. అక్కడ మీకేమి ఇబ్బంది ఉండదు గాబట్టి పెట్టుకోవచ్చు. మీరు వసతి హాల్‌లో దీపాలు అసలు సేవకొచ్చినామంటేనే మనం పూర్తిగా స్వామివారికి అంకితం అయిపోయినట్టు గుర్తు. మీరు ఉపవాసం ఉన్నా, ఉండకపోయినా, దీపం పెట్టినా, పెట్టకపోయినా స్వామివారికి ఆ 7 రోజులు మీరు జేసే సేవ చాలా పవిత్రమైంది. దాంట్లో మీరు దీపాలు పెట్టిర్రా లేదా అని భగవంతుడు చూడడు. ఇదైతే ఖచ్చితంగా జెప్తున్నానండి. ఇంకొకటి గూడా ఉపవాసం ఉండి మీకు టెంపుల్ డ్యూటీ పడ్డప్పుడు అట్లాంటప్పుడు ఇబ్బందవుతది. మీరు ఉపవాసాలుంటే ఆ సేవ చేయలేరు. నేను సజెస్ట్ జేయడం ఏంటి అంటే కనీసం మొత్తం తినకుండా గాకపోయినా, అన్నం తినకపోయినా కనీసం టిఫినో, పండో కొంచెం మంచిగా తినెళ్ళండి. అప్పుడు టెంపుల్ డ్యూటీ చేయడానికి మీకు ఎక్కువ ఎనర్జీ ఉంటది. అప్పుడు మీకు హ్యాపీగా జేసుకుంటారు. అక్కడ టీటీడీ స్టాఫ్ గూడా అరే! వీళ్ళు జేస్తున్నారు గదా! ఇంకాసేపు ఉంచుకుందాం అనే ఉద్దేశంలో గూడా ఉంటారు. ఇంకొకటండి నేను గమనించింది. కొద్దిమంది ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళున్నారు, వాళ్ళ అమ్మలున్నారు, వాళ్ళ అత్తలున్నారు అని జెప్పేసి, వాళ్ళొక్కరు ఉండలేరు అని జెప్పేసి, వాళ్ళకి సేవ లేకుండా వాళ్ళని తీసుకొచ్చేస్తున్నారు. ఇది చాలా రాంగ్ అండి. దయచేసి ఆ టీటీడీ స్టాఫ్ కంటబడిందంటే మాత్రం మీకు హ్మ్, జరగాల్సిన పరిణామాలు ఎదుర్కుంటారు. సో, ఖచ్చితంగా జెప్తున్నా పెద్దవాళ్ళని గానీ, మీ చిన్న పిల్లలను గానీ, లేదా పెంపుడు జంతువులు గానీ దయచేసి సేవకు ఆ 7 రోజుల సేవకు ఖచ్చితంగా తీసుకురాకండి. నెక్స్ట్‌ది చెప్పులు. మనం రిజిస్ట్రేషన్‌కెళ్ళినప్పుడు చెప్పులను జనరల్‌గా కాసేపు అంటే ఆ రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అవి బయటే ఉంటాయి. కానీ ఆ తర్వాత మీరు ఆ చెప్పులను ఏం జేయాలంటే మీకిచ్చిన లాకర్స్ ఉంటాయి గదా! ఆ లాకర్స్ కింద బెట్టేసుకోండి. మీరెళ్ళిన రోజు లాకర్ కింద బెట్టిరంటే మళ్ళీ వారం తర్వాత ఆ లాకర్ కింద చెప్పులను బయటికి తీయండి. ఎందుకంటే బయట మీరు ఇడిచిపెట్టిరనుకోండి ఆ టీటీ స్టాఫ్ ఊడ్చేసి అక్కడ పడేసి లేకపోతే అది మీరు మర్చిపోయి లేకపోతే వేరే వాళ్ళేసుకెళ్ళి ఇదంతా పెద్ద తతంగం. అందుకనే చెప్పులను ఫస్ట్ డే వదిలేసిర్రంటే లాకర్ కింద మళ్ళీ లాస్ట్ డే తీసుకోండి. ఆ చెప్పుల గోల వదిలిపోతది. స్టాఫ్‌కి గాని, మనకి గాని. నెక్స్ట్‌దేంటంటే టీటీడీ వాళ్ళు మీకు ఎక్కడ సేవిస్తే అక్కడే జేయండి. స్వామివారు మీరక్కడుంటే బావుంటదని ఆలోచించిండ్రు గాబట్టే టీటీడీ స్టాఫ్ వారితోటి మీకు ఆ సేవ ఇప్పిచ్చిర్రు. అది గాదు మాకిక్కడ అన్నదానంలొద్దు, వరాహస్వామి టెంపుల్‌లో గావాలి, మాకక్కడ గాదు టెంపుల్ డ్యూటీ గావాలి, టెంపుల్ డ్యూటీ గాదు ఇంకోటి గావాలి. ఇట్లా ఖచ్చితంగా అడగకండి. ఎందుకంటే ఇది నా అనుభవం. మనం మనం మనము సేవ జేయడానికెళ్తున్నామంటేనే ఏదైనా పర్వాలేదు అని అనుకునే వెళ్తున్నాం. దీనివల్ల ఏమైతదంటే మీకు టీటీడీ స్టాఫ్‌కి చిరాకొచ్చేస్తది. అక్కడ వాళ్ళకు ఎక్కడ అవసరమో వాళ్ళను అక్కడ చూసుకొని వాళ్ళు రాండమ్ సిస్టమ్‌లో కంప్యూటర్‌లో చూసుకుంటారు వాళ్ళు. ఏంటంటే ఇక్కడ ఇంతమంది అవసరం ఉన్నారు. వీళ్ళని ఇక్కడేద్దాము, వీళ్ళని ఇక్కడేద్దాము అనేది. వాళ్ళు ఆల్రెడీ అట్లా సిస్టమ్‌లో సెట్ అయిపోయి ఉంటది కాబట్టి వాళ్ళిచ్చింది గాకుండా మీరు అడగడం వల్ల ఆర్గ్యుమెంట్ పెరిగిపోతది. ఖచ్చితంగా చెప్తున్నా సేవలు మాత్రం ఖచ్చితంగా ఇచ్చింది ఇచ్చినట్టు చేయండి. మాకదొద్దు, ఇదొద్దు అని అడగకండి. ఇంకొక కంపల్సరీ రూల్ అండి. నెయిల్స్ ఆ వారం రోజులు ఉంచుకోకండి. నెయిల్ పాలిష్ వేసుకోకండి. ఆహ్, ఇది టీటీడీ వాళ్ళు పెట్టిన రూల్ అండి. ఎందుకు అనంటే మనం ఏ పని జేసినా ఈవెన్ టెంపుల్ డ్యూటీ పడిందనుకోండి అప్పుడు నెట్టాల్సొస్తది. భక్తులను నెడుతుంటే మన గోర్లు వాళ్ళకి గీసుకుపోయే ఛాన్స్ ఉంటది. కొద్దిమంది షుగర్ పేషెంట్లు ఉంటారు. కొద్దిమంది గీరుకుంటే చిరాకు పడతారు. అందుకని జెప్పేసి నెయిల్స్ కంప్లీట్‌గా తీసేసేయండి. నెయిల్ పాలిష్ గూడా ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకండి. నెక్స్ట్‌ది మీకు ఎక్స్‌ట్రా డ్యూటీ చేయాలని అనిపిస్తే, మీ డ్యూటీ అయిపోయిన తర్వాత లేదు మీకు సాయంత్రం డ్యూటీ ఉంది. పొద్దునంతా ఖాళీగున్నారనుకోండి. పొద్దునెళ్ళి మేము ఖాళీగున్నామండి. మాకు ఓపికుంది. మేము జేస్తాము డ్యూటీ. ఎక్కడైనా ఉంటే వెయ్యండి అని అడిగితే వాళ్ళిస్తారు. అక్కడెళ్ళి మనం సేవ జేసుకోవచ్చు. లేదు మీకు పొద్దున డ్యూటీ అయిపోయింది. సాయంత్రం అంతా ఖాళీగున్నారు. మీకు ఎనర్జీ ఉంది. సో, మీరెళ్ళి వాళ్ళను టీటీడీ స్టాఫ్‌ని అడిగితే సేవా సదన్‌టూలో వాళ్ళు అక్కడ ఎక్కడైతే అవసరం ఉందో ఆ డ్యూటీ వాళ్ళు మీకిస్తారు. అప్పుడు ఈజీగా ఎక్స్‌ట్రా డ్యూటీ ఏయించుకొని చేసుకోవచ్చు. ఇలా మేము చాలా సార్లు జేసినాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కసారి ఓపికున్నప్పుడు చేస్తాము. ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు ఊరుకుంటాం. ఎట్టి పరిస్థితులలో గూడా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, వారం రోజులు ఇల్లు, వాకిలి వదిలేసి రావాలి గాబట్టి, అక్కడుంటే ఇబ్బంది పడేవాళ్ళు ఖచ్చితంగా రాకండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళొస్తే ఏమవుతదంటే, అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకి ఎమర్జెన్సీ అయిందనుకోండి, ఆ గ్రూపు మెంబర్స్‌కి గాని, లేదంటే టీటీడీ స్టాఫ్‌కి గాని, లేదంటే ఇంట్లో వాళ్ళకి గాని చాలా
అభద్రతగా ఫీల్ అవుతారు. సో, అందుకని జెప్పేసి దయచేసి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు రాకండి. ఇంకొకటి గోల్డ్ ఆర్నమెంట్స్. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నానండి ఆడవాళ్ళకి. మీరేం షో పుటప్ చేసుకోవడానికి రాట్లేదు గదా! ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏసుకురావడం వల్ల అది తర్వాత సరే అన్ని సార్లు జరుగుతదని గాదు. ఒక్కొక్కసారి జరిగినప్పుడు అది పోయినా, చేసినా అదో పెద్ద అనీజీగుంటది. సో, నేను చెప్పడం అయితే మోస్ట్‌లీ ప్రిఫరబుల్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏసుకొనెళ్ళండి. ఈవెన్ పుస్తల తాడైనా సరే. నేనైతే అట్లాగే ఏసుకెళ్తా. 1 గ్రామ్‌వే ఏసుకొనెళ్తాను. ఇంకా సెంటిమెంట్ ఉంది అని అనుకునే వాళ్ళు మాత్రం చాలా మాక్సిమం తగ్గిచ్చి వేసుకోండి గోల్డ్ ఆర్నమెంట్స్. దీనివల్ల ఎవ్వరికీ ఇబ్బందుండదు. నెక్స్ట్ ఎవ్వరు సేవలకొచ్చినా దయచేసి కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు, తెలివైన వాళ్ళు అంటే ఏదైనా వెంటనే ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు ఐ మీన్ టీటీడీ స్టాఫ్ గానీ, అక్కడ మనం సేవ జేయడానికెళ్ళినప్పుడు గానీ, వాళ్ళేదైనా చెప్పగానే వెంటనే అర్థం చేసుకునే తత్వం ఉన్న వాళ్ళు రండి. వెళ్ళండి. ఎందుకు అంటే అన్‌ఎడ్యుకేటెడ్ అనుకోండి. వాళ్ళకి తెలివి లేదనుకోండి. పాపం టీటీడీ స్టాఫ్ వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో. అదేదో రాంగే చేసి పెడతారు. మళ్ళీ ఇబ్బంది పడాలి. దానివల్ల గ్రూప్ లీడర్‌కి ఇబ్బందవుతది. మాట పడాల్సొస్తది. ఇదంతా కంటే కొంచెం వీళ్ళు తెలివి గల వాళ్ళు, వీళ్ళు యాక్టివ్‌గున్నారు. వీళ్ళు ఏదైనా పని చేయగలుగుతారు అని అనుకున్న వాళ్ళను తీసుకొచ్చుకుంటే మీకు యూజ్ అవుతది. భక్తులతోటి, టీటీడీ స్టాఫ్ తోటి అమర్యాదగా ప్రవర్తించొద్దు. దయచేసి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భక్తులు పాపం వాళ్ళు అంటే మనము సేవలకు అన్నీ వదిలేసే ఎళ్తున్నాం. కానీ మనం కమిట్మెంట్ తోటి ఎళ్తున్నాం గదా! స్వామివారంటే ఇష్టం గాబట్టి మనం కమిట్మెంట్ తోటి ఎళ్తున్నాం. ఈ వారం రోజులు స్వామివారికి సేవ జేసుకుంటే మన జీవితంలో ఒక 7 రోజుల ప్రశాంతత వస్తదని. సో నేనేమంటా అంటే భక్తులు పాపం వాళ్ళందరూ వెయిట్ జేసి ఎన్నో గంటలు వెయిట్ జేసి వస్తారు. వాళ్ళేదో చిరాకులుంటారు. ఓ మాట అంటారు. అననివ్వండి ఏమవుతది? అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనకు స్వామివారి నుంచి పిలుపొస్తేనే గదా! మనం సేవకెళ్తుంది. సో, మనకు వాళ్ళన్నదానికి మనకు సంబంధం లేదు. అన్నీ ఆయనకే. వాళ్ళేమన్నా మనకి గాదు. ఆయనకి. ఆయనే జూసుకుంటారు. మంచి, చెడు అనవసరం. నేను ఫస్టు ఎళ్ళినప్పుడు అట్లా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నాలో చాలా మార్పొచ్చింది. ఇప్పుడు ఎవ్వరేమన్నా గానీ, అవునా? సరేనండి. ఇంతే. ఇదే చిరునవ్వుతోటి జెప్తాను. చాలా హ్యాపీగా అనిపిస్తది. అప్పుడు స్టార్టింగ్‌లో ఎందుకేడ్చినా అని ఇప్పుడు నవ్వుకుంటా నేను. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తది. వాళ్ళు ఏమన్నా నేనసలు పట్టించుకోను. ఈవెన్ నేనెక్కువ చెప్పేది దీంట్లో ఏంటంటే టెంపుల్ డ్యూటీలు. లోపల సన్నిధి కార్డ్ పడ్డప్పుడు పాపం వాళ్ళు 20 గంటలు, 18 గంటలు ఎన్నో గంటలు వెయిట్ జేసొస్తారు. ఆ లాస్ట్ చివరి నిమిషంలో ఒకటే నిమిషం వాళ్ళకు. ఒక నిమిషం గూడా ఉంటదో లేదో 30 సెకండ్స్ ఉంటదేమో ఆ దర్శనం టైం. ఆ దర్శనం టైంలో మనము నెట్టేస్తుంటే ఆ ప్లేస్‌లో మనమైనా చిరాకు పడతాం. సో, మనమే ఉన్నప్పుడు ఎట్లా చిరాకు పడతామో అని అది ఆలోచించుకుంటే మనం అసలు వాళ్ళేమన్నా మనం పట్టించుకోము. వాళ్ళనట్లా అమర్యాదగా మాత్రం ప్రవర్తించకండి. టీటీడీ స్టాఫ్ గూడా వాళ్ళు ఆల్రెడీ డ్యూటీలు చేసి ఉంటారు. మనం వారం రోజులకే వాళ్ళ మీద చిరాకు పడితే వాళ్ళు రోజులు అక్కడ డ్యూటీలు చేస్తున్నారు గదా! వాళ్ళకెంత చిరాకుంటది చెప్పండి. సో, వాళ్ళని గూడా అమర్యాదగా వాళ్ళేమన్నా గాని పట్టించుకోకండి. ఇంతే జెప్తాను నేను సింపుల్‌గా. ఇంకా చాలా విషయాలున్నాయండి. వీడియో లెంతీ అయిపోతుంది. అందుకని ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ జేస్తున్నా. నెక్స్ట్ వీడియో కోసం మీరు మళ్ళీ వెయిట్ జేయండి. ఒక 3, 4 డేస్‌లో నేను మళ్ళీ పోస్ట్ జేస్తాను. థాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.